గణపయ్య, ఓ మంచి గణపయ్య, అడగకుండానే జాబ్ ఇచ్చా, అడిగితే శాలరీ కూడా ఇచ్చా, కానీ బతుకులో ఎందుకు ఎంజాయ్మెంట్ దూరం చేశావు? అందరూ బాగానే తిరుగుతున్నారు కదా స్వామి. ఏంట్రా దేవుని తెగ మొక్కేస్తున్నావు? నీకే ఎన్నైనా చెప్తారు. మీ డాస్ట్ వెళ్ళారు కదా కైలాసగిరి. నన్ను అంటావేంట్రా? పక్కన ఉన్నాడు కదా అమాయక చక్రవర్తి, వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో అరకు అన్ని బాగానే తిరిగి వచ్చాడుగా. వాడి తిరగాలేంది నీ తిరిగితే వచ్చేసింది నొప్పి. రే 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 నన్నంటే బాగోదురే. నేను ముందే చెప్పాను, మీరే రాలేదు. నన్నంటే బాగోదురే. బాగానే తిరిగారు కదా, ఎన్నైనా చెప్తారు కబుర్లు. రే నేను చెప్పాను రా, గ్రూప్లో మెసేజ్ కూడా పెట్టాను. రే 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 ఆపరా, ఇంకా సోచి చెప్తావు, పోయి పని చూసుకోరా. రే నువ్వు వెళ్ళి నన్ను పిలిచేవేట్రా? నువ్వు నన్ను పిలిచేవేంట్రా? రే ఆగండ్రా, మీరు బాగానే దిగరా, మధ్యలో నన్నే కదరా అన్యాయం చేశారా? అది కాదురా, ఇక దుస్తులు నాకు చెప్పలేదురా. ఆగండ్రా, మిత్రుడు నాకు చెప్పినట్టు మిత్రుడు బాగా వెళ్ళారు కదా. నువ్వేట్రా అన్న పిల్లలు ఇంక బాధపడతాను, నువ్వేడు భక్త ఇటు భక్త. అయిపోయారా? ఏ నమ్మశక్యంగా లేదా? ఆపండి మీ విజ్ఞాన ప్రదర్శన. ఎంత మాట అన్నారు? ఏంటి మీ సమస్య? ఆగండి, ఎవరో ఒకరు చెప్పండి. స్వామి ఈ పిక్నిక్ వెళ్ళినప్పుడు నాకు వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా నాకు చెప్పలేదు. ఇద్దరు కలిపి మొత్తం నాకు అగ్రహం చేశారు స్వామి. చెప్పలేదు స్వామి. స్వామి నేను చెప్పాను స్వామి, ఇద్దరు చెప్పారు, ఇలా రాలేదు స్వామి. ఆపండ్రా. ప్రియ భక్తులారా, మీ కాలనీలో సంక్రాంతి సంబరాలు ఎలా చేశారు? ఓహో, దానికే స్వామి, భోగు మంటలతో, బొమ్మల గొలువుతో, రంగురంగు ముగ్గులతో అంగరంగ వైభవంగా చేశాం స్వామి. ఆహా, అంత వైభవంగా చేశారా? చాలా వైభవంగా చేశాం స్వామి. మా మేనమామ పుట్టినరోజు కృష్ణాష్టమి ఎలా చేశారు? కృష్ణాష్టమికి ఏం స్వామి, మొదటిసారి చేసిన ఉట్టి కార్యక్రమాలతో, అభిషేకాలతో, మీ భజనలతో చాలా అట్టహాసంగా చేశాం స్వామి. అంత గొప్పగా చేశారా? ఓహో, దానికే స్వామి, చాలా గొప్పగా చేశాం. మరి నా పండుగ ఎలా చేశారా కుర్రాళ్ళు? మీరు ఆగండ్రా, మీ పండక్కే స్వామి. 9 రోజులు 9 కార్యక్రమాలు, భక్తి గీతాలతో, భక్తి శ్రద్ధలతో, పల్లకి ఊరేగింపుతో, కాలనీ మొత్తం నవరాత్రులను జాతరలా జరుపుకున్నాం స్వామి. అంత ఘనంగా, అంత అద్భుతంగా చేశారన్నమాట. అంత అద్భుతంగా, అంగరంగ వైభవంగా చేసిన మీరు మరి ఎందుకు విడివిడిగా వెళ్ళారు పిక్నిక్కి? క్షమించండి స్వామి, తప్పైపోయింది, అర్థమైంది. ఏమర్థమైందిరా మీకు? మన కాలనీ మొత్తం కలిపి ఒకే గ్యాంగ్ లాగా పిక్నిక్ వెళ్దాం స్వామి. సంతోషం. ఇలాగే ఎప్పుడు కలిసిమెలిసి కాలనీ మొత్తం కలిసికట్టుగా ప్రయాణిస్తారని నా ఆశీర్వాదం. పదండి, మీ గ్యాంగ్కి గ్యాంగ్ లీడర్ నేనే. మీ వెనకనే ఉండి ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను.